హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెదర్ చాలా కూల్గా ఉంది కదా, వర్షం పడుతుంది. కొందరికి జలుబులు జ్వరాలు కూడా వస్తున్నాయి. సో నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను. కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు అందివ్వాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఈ ఫ్లవర్ చూసారు కదా, పింక్ వైట్ షేడ్లో చాలా బాగుంది చూడడానికి. ఇలా నేను బయటకు వచ్చినప్పుడు ఈ ఫ్లవర్స్ అన్ని ఇలా కార్పెట్లా ఇలా పడి ఉండడం చూసి నాకు ఒక వీడియో చేయాలనిపించింది. ఈ వీడియో గురించి కూడా ఈ ఫ్లవర్ గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. ఈ ట్రీని వచ్చేసి పర్పుల్ ఆర్కిడ్ ట్రీ అంటారు, లేదా అంటే బటర్ఫ్లై ట్రీ అంటారు, లేదా ఆర్నమెంటల్ ట్రీ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కువగా రోడ్ సైడ్లో మనకి ఆర్నమెంట్ లాగా కనిపిస్తుంది, అలాగే పార్క్స్లో కూడా కనిపిస్తుంటుంది ఈ ట్రీ. కానీ ఫ్లవర్స్ ఇలా సీజన్ టైంలో ఇలా పడి ఉన్నప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి. అందులో ఫోటోషూట్ చేయాలనుకుంటే కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్లా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనిపించింది. ఇది బతుకమ్మ సీజన్ కూడా కదా, ఈ ఫ్లవర్స్ కూడా మంచిగా పనికొస్తాయి అని అనిపించింది. ఈ ట్రీ యొక్క ట్రంక్ ఉంది కదా, ఆ చెట్టు యొక్క ఆ పైన తోలు లాగా ఉంది కదా, అది మంచి మెడిసినల్ యూస్కి వాడవచ్చు అని చెప్తున్నారు. అంటే డైరియాకి లేదంటే ఏమన్నా స్కిన్ డిసీజెస్ వచ్చినా కానీ ఈ స్కిన్ మంచిగా పేస్ట్ లాగా తయారు చేసి ఒక మెడిసిన్గా వాడవచ్చు. ఈ ఆకులు ఉన్నాయి కదా, ఆకుల్ని మనం కఫ్ సిరప్లో వాడతారంట. అంటే ఈ ఆకుల్ని మనం కొంచెం బాయిల్ చేసి లిక్విడ్గా కూడా తీసుకుంటే కఫ్కి మంచి బెనిఫిట్గా ఉంటుంది. అదేవిధంగా కొన్ని నార్థర్న్ స్టేట్స్లో ఈ ఆకుల్ని కర్రీగా కూడా వాడతారు. నేను కూడా టేస్ట్ చూశాను, చాలా బాగుంది. ఈ ఫ్లవర్ను కూడా కొన్ని స్టేట్స్లో కర్రీగా కూడా వాడుకుంటారు. అదేవిధంగా కొన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఇది యూస్ అవుతుంది. ఇంకా దీని రూట్స్ వేర్లు వచ్చేసి కూడా చాలా యూస్ఫుల్ అని తెలిసింది. అదేంటంటే ఈ రూట్స్ కూడా మనం జ్యూస్ లాగా చేసుకొని లోపల వర్మ్స్ డై అవ్వడానికి కూడా వాడతారు, వర్మ్స్ చనిపోవడానికి కూడా వాడతారు. సో ఇలా ఈ విధంగా చూసినట్టయితే ఎంటైర్ ట్రీ మొత్తం చాలా యూస్ఫుల్గా ఉంది కదా. ఎన్ని నిజాలు నాకు ఇప్పటివరకు తెలియదు. ఈరోజు జస్ట్ గూగుల్ చేస్తున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది. సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యూ.